మీ పిల్లలు చదువుకునే యంత్రాలు కాదు, వారికి చాలా ఆలోచనలు ఉన్నాయి. వారు బడి నుండి రాగానే చదువు చదువు అంటూ వెంటబడడం, ట్యూషన్కి పరిగెత్తించడం మంచిది కాదు. పాలేరుకైనా విరామం ఇస్తారు కానీ పిల్లలకు ఇవ్వకపోతే ఎలా? కాబట్టి రాగానే సరదాగా నవ్వుతూ మాట్లాడండి. సహజంగా తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు పుస్తకాలు ముందేసుకుని శ్రద్ధగా చదువుతూ ఉండాలని అనుకుంటాడు. అలా కాకుండా సాయంత్రం 7 నుండి 9 వరకు లేదా మరో వీలైన సమయం కేటాయించాలి. ఎప్పుడు చదువుతుండాలని శాసిస్తే చదువు కన్నా నాటకం చేయాల్సి వస్తుంది. పిల్లలకు ఫ్రెండ్స్ అతిగా ఉండడం వలన సమయం వృధా అవుతుంది. కానీ అసలు ఫ్రెండ్సే లేకపోతే కమ్యూనికేషన్స్ నేర్చుకోరు. పిల్లల్ని తమ ఫ్రెండ్స్తో కలవనివ్వండి. ముఖ్యంగా క్లాస్మేట్స్ని కలవాలి. వారి ఆస్తులు అంతస్తులు చూడకండి. క్లాస్మేట్ అంటే క్లాస్మేట్. మీ ఆస్తి హోదాలు మీ పిల్లల చదువుకి ఆటంకం కాకుండా చూడండి. మీ అబ్బాయి మాత్రం సిల్కు బట్టలు, సెల్ ఫోన్లు, లేటెస్ట్ పరికరాలు స్కూల్కి పట్టుకెళ్తే మిగతా పిల్లలు అసూయ చెందవచ్చు లేదా మీ వాడికి అహం పెరగవచ్చు. అది వారి మధ్య స్పర్ధనకు దారితీయవచ్చు. ఇటీవల 4 పిల్లలు స్కూలు సెలవు కోసం అటువంటి క్లాస్మేట్ని చంపేయడం పేపర్లో చదివారు కదా. పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగించండి. మీరు చెప్పిందే వినాలని, మీరు చెప్పిన సమయంలోనే చదవాలని, ఇన్ని గంటలు చదివి తీరాలని లాంటి నిబంధనలు పెట్టకండి. అవి భయంతో చేస్తారు తప్ప ఇష్టంతో చేయరు. పైగా ఆ చదువు పెద్దల కోసం చేస్తున్న త్యాగం అనుకుంటారు. ఎదురు దెబ్బలు, అదురు దెబ్బలు ఏ రంగంలోనైనా తప్పవు. అలాగే మీ పిల్లలకు సాటి పిల్లలతో ఏవో చిన్న చిన్న కలహాలు వచ్చినప్పుడు మీరు ఆవేశంగా కలుగజేసుకోవద్దు. ఆనక వాళ్ళిద్దరూ ఎలాగో ఫ్రెండ్స్ అయిపోతారు. మరీ తీవ్రమైన విషయం అయితే తప్ప మీరు తల దూర్చకండి. ప్రాబ్లం సాల్వింగ్స్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలలో ఉంటే పిల్లలు ఇంటికొచ్చేసరికి ఎవరు ఉండరు. అలాంటి సమయంలో చదువుకోమని అంటుంటారు. అలసిపోయి వచ్చిన పిల్లలు ఎలా చదువుకుంటారు అని ఆలోచించరు. అందుకే వారికి కబుర్లు చెప్పే వృద్ధులు, బంధువులు ఉంటే మంచిది. 10 ఇంటర్ ఆపై చదివే పిల్లలుంటే తల్లిదండ్రుల్లో ఒకరు సెలవు పెట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రావు. లేదా హాస్టలు బెస్ట్. పిల్లలు ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేశారని తెలిస్తే అదొక పెద్ద సీను చేయకుండా కూర్చోబెట్టి నచ్చచెప్పాలి. ఇదంతా నీదే కదా, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేయొచ్చా? అయినా నీకు డబ్బు ఎందుకు కావాలి, ఎంత కావాలి అని సున్నితంగా అడిగి చిన్న స్థాయిలో పాకెట్ మనీ ఇవ్వచ్చు. అయితే ముందుగా అసలు మీరు తెచ్చే డబ్బుకి లెక్క మీకు తెలుసా చూడాలి. డబ్బుని తాళం వేసిన బీరువాలో ఉంచాలి. పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మాట ఒక్కటే, అదే చెప్పింది విను. ఆ తల్లిదండ్రులు కూడా తాము చెప్పిన ఆ మాటను తాము కూడా ఆచరించాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి మాటను మరొకరు మనసు పెట్టి వింటే ఆ సంసారంలో మహానందం నెలకొంటుంది. ఎక్కువగా మాట్లాడకు, నోరు మూసుకొని చెప్పింది విను, ఎదురు ప్రశ్నలు వేయొద్దు లాంటి 1 వే ట్రాఫిక్ మాటలు వదిలేయాలి. నా ఇష్టం, నన్నెవరూ అడగటానికి వీల్లేదు, నన్ను ప్రశ్నించే దమ్ముందా నీకు లాంటి అహంకారపూరిత స్టేట్మెంట్ల వలన ఉన్న మర్యాద కూడా ఊడుతుంది. పూర్వం విద్యార్థులు మార్కులు తక్కువ వస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ల మీద తండ్రి సంతకం వారే పెట్టేసేవారు. ఇప్పుడు పిల్లల్లో కొందరు మరీ ముదిరిపోయారు. తండ్రి క్రెడిట్ కార్డు మీద సంతకాలు పెట్టేసి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. పేరెంట్ అకౌంట్లో సొమ్ముని ఎప్పటికప్పుడు చూసుకుని డైరీలో రాసుకోవాలి. తండ్రికి ఆ లెక్క లేకపోతే పిల్లలు డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెడతారు. పిల్లలు తమకు అబద్ధాలు చెప్తున్నారని తల్లిదండ్రులు, కౌన్సిలర్ల వద్ద వాపోతూ ఉంటారు. నిజానికి పెద్దలు పిల్లలకు నిజం చెప్పే అవకాశం ఇవ్వాలి. అబద్ధాలు చెప్పటానికి కారణాలు 4. శిక్ష తప్పించుకోవాలని, పేరెంట్స్ నిజం చెప్తే బాధపడతారు అని, నన్ను గుర్తించటం లేదు, నాన్న కూడా అబద్ధాలు చెప్తాడు. పేరెంట్స్ బాగా ఆలోచించండి. ఇటీవల చేసిన సర్వేలో బాలలు సెక్స్లో ఐచ్ఛికంగా పాల్గొనటమో, బలాత్కారానికి గురి కావడమో ఎక్కువగా జరుగుతుందని తేల్చారు. వారిలో అస్సాం 52%, ఢిల్లీ 41%, ఆంధ్రప్రదేశ్లో 33%, బీహార్లో 33% అని తెలిసింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో చదివే కాకుండా మరింత లోతుగా వ్యక్తిగత విషయాలు చెప్పాలి, చర్చించాలి. వివరంగా www.4to40.com చూడండి. పిల్లల్లో నత్తిగా మాట్లాడేవారు, భయపడుతూ మాట్లాడేవారు, వినికిడి సరిగ్గా లేనివారు, బ్లాక్ బోర్డు మీద అక్షరాలు దూరం నుంచి చదవలేనివారు, ఇలాంటి సమస్యలున్నప్పుడు పిల్లల్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి.
తగిన చికిత్స చేయించడం మంచిది. లేదా వారు ఫ్రెండ్స్ హేళనకు నిశ్శబ్దంగా గురయ్యి బాధపడుతుంటారు. అలాంటి సమయంలో పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ అందించాలి. ప్రేరణ కలిగించడం కూడా పెంపకంలో భాగమే. పిల్లలు ఒక మంచి పని చేసినప్పుడు, మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు పేరెంట్స్ అభినందించడం మామూలే. కానీ తప్పు చేసినప్పుడు కూడా సున్నితంగా హెచ్చరిస్తూ ప్రేరణ కలిగించడం కళ. ఈసారి మార్కులు బాగా రాలేదు, పర్వాలేదు, ఈసారి ఫైనల్లో బాగా తెచ్చుకోవాలి, ఓకేనా అనాలి. ఉత్సాహపరచకపోయినా పర్వాలేదు, కానీ నిరుత్సాహపరిస్తే పిల్లలు 2 రకాలుగా స్పందిస్తారు. మొదటిది తమకేదీ రాదు, తమకు రిక్షా తొక్కడమే మార్గం అనుకోవచ్చు. రెండవది తమ తల్లిదండ్రులు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు కాబట్టి వారి మాటల్ని లెక్క చేయాల్సిన అవసరం లేదనుకోవచ్చు. ఇంటి దగ్గర చాలా బుద్ధిగా ఉంటూ చెడు స్నేహాల వలలో పడి వ్యసనాలకు గురవుతున్న అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈ మధ్య పెరుగుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా కొడుకుతో తండ్రి, కూతురుతో తల్లి ఫ్రెండ్లీగా మాట్లాడుతుండాలి. వాళ్ల గురించి కొంప మునిగే వార్తలు బయటవారు చెప్పేలోగా తామే తెలుసుకోవాలి. 12 నుండి 20 ఏళ్ల దాకా పేరెంట్స్కి పరీక్ష లాంటిది. ఈ 10 ఏళ్లలో పిల్లల్ని ప్రేమగా, స్నేహంగా పెంచాలి. చదువు గురించి, పద్ధతుల గురించి పదే పదే చెప్పకుండా సున్నితంగా చెప్పినట్లుగా చెప్పాలి. అప్పుడే అడాల్సెంట్ పిల్లలు వింటారు. అంటే వాళ్ళకి చాయిస్ ఇచ్చినట్లుగా ఉండాలి. వయసొచ్చిన పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని కొట్టే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. ఇది మంచిది కాదు. పిల్లలు తప్పు చేసినట్లు తెలిసినప్పుడు, తమ మాట విననని మొరాయించినప్పుడు మరొక బంధువుతో చెప్పించాలి తప్ప కొట్టినందువలన వాళ్ళలో మొండితనంతో పాటు ద్వేషం కూడా పెరుగుతుంది. ఆ సమయంలో బయటివారే మంచివారనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో పిల్లలు తాము ఇతరులంతా గొప్పవారం కాదని, తన క్లాస్మేట్ నాన్నకి పెద్ద కారుందని, వారు మల్టీ కాంప్లెక్స్ సినిమాలే చూస్తారని, 2 బంగ్లాలున్నాయని, వాళ్లే అదృష్టవంతులని అనుకుంటారు. అటువంటి సమయంలో తల్లిదండ్రులు వారికి డబ్బు వలన ప్రేమాభిమానాలు దొరకవని, ఇతరులతో పోల్చుకోవద్దని, ఈనాడు గొప్పవారైన ఒకప్పటి పేదల చరిత్రలు చెప్పాలి. పేపర్లో వచ్చే అటువంటి క్లిప్పింగ్స్ చూపించాలి. కొన్ని కుటుంబాలలోని 3 పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తించవచ్చు. ఒకరి పద్ధతికి మరొకరు భిన్నంగా ప్రవర్తించవచ్చు. అంత మాత్రాన తల్లిదండ్రులు బాగున్న వారిని పొగిడి మిగతా వారిని తిట్టకూడదు. ఒక తోటలో ఎర్ర గులాబీలు, పచ్చ గులాబీలు, తెల్ల గులాబీలు పూస్తున్నట్లే ఇది కూడా. ఎడమ చేత్తో పని చేస్తే పిల్లల్ని కొందరు తల్లిదండ్రులు బలవంతంగా అలవాటు మాన్పించి కుడి చేత్తో ఆ పనులు చేయిస్తారు. అది ఆ బిడ్డ సహజ శక్తిని అంతరాయం కలిగిస్తుందంటారు శాస్త్రజ్ఞులు. భోజనం చేయడం లాంటి ముఖ్యమైనవి తప్ప మిగతావి ఎడమ చేత్తోనే చేయనేనండి. ఎడమ చేతి వాటం వారు ఎన్నో అద్భుతాలు చేయగలరు. పిల్లల్లో కుతూహలం అధికంగా ఉంటుంది. అదేమిటి, ఇదేమిటి అని పదే పదే అడుగుతుంటారు. బహుశా ఇదే ప్రశ్న అన్ని దేశాల పిల్లలు అడుగుతారేమో. అందుకే వారి కోసం టెల్ మీ వై అనే పేరుతో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అంటే పిల్లలు అడిగిన వాటికి ఓపిగ్గా సమాధానం చెప్పాల్సిందే. నోర్ముయ్, నీకు అనవసరం అని బెదిరింపు సమాధానాలు వద్దు.